రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రచయిత అంగల శ్రీవాణి రచించిన భూమి పుత్రిక అనే పుస్తకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగికి చెందిన అంగల శ్రీవాణి భూమి పుత్రిక అనే పుస్తకాన్ని రచించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మునుముందు మరెన్నో పుస్తకాలు రచించి సమాజంలో మార్పు తీసుకురావాలని, సాహితీ రంగంలో మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. అనంతరం రచయిత అంగల శ్రీవాణి మాట్లాడుతూ తాను రచించిన పుస్తక ఆవిష్కరణకు వచ్చి తనను అభినందించి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. పుస్తకాలు రచించడంలో తనకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కవిత సంపుటి సంబంధించిన ఆవిష్కారం జరుగుతున్నటువంటి శుభ సందర్భం. ఈనాటి కవిత సంపుటి సంబంధించిన ఆవిష్కారం జరుగుతుంది. అదేవిధంగా గంజాయి మత్తులో నా యువత చెడిపోతుంది, గంజాయి యువతను మానాలి అనేటువంటి పలుకులు కూడా కవిత రూపంలో చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేసినటువంటి సందర్భంలో పేరు భూమిపుత్రికను పెట్టిన దానిలో కూడా ఒక అంశం చదివిన. అందులో వనితగా భూమిపై పుట్టిన ఈ పుత్రిక ఎందరికో జన్మనిచ్చిన ఘనత కలిగిన వీర పుత్రికగా కూడా వచ్చినటువంటి తల్లిగా, అంటే భూమిపుత్రిక పేరులో తల్లికున్న సహనాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా భూమిపుత్రికను ఒక సంపుటికలు రాసింది. అవి కూడా ఒక 10 సంపుటికలు చూసిన. అంటే రకరకాలు సమాజంలో ఉన్నటువంటి భావాలను కవితల రూపంలో సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా, ఆ కవితల ద్వారా సమాజంలో మంచి నడక నడిచే విధంగా, సామాజిక రుగ్మతలు రూపుమాపేటువంటివి, సాంఘిక దురాచారాలు రూపుమాపేటువంటివి, దాంతోపాటు భక్తి భావాన్ని కల్పించేసే విధంగా ఆ దేవుడిని మనవాణ్ణి చేసుకుంటే, అమ్మవారి సన్నిధిలో మనం లీనమైతే మన కష్టాలను తొలగిపోతే అనేటువంటి, అంటే ఒక రకమైన భావం కాదు, రకరకాల భావాలను కలగలిపి కలబోసి తీసుకున్నటువంటి పుస్తకంగా దీన్ని మనం భావించవలసిన అవసరం ఉందనేటువంటి భావంతో చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ, కవులు కళాకారులకు కొదవలేదు మన ప్రాంతం తెలంగాణలో కానీ. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉన్నటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు హనుమాజ్పేటలో ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి ఆ మూలవాగులో ఆ ఇసుక తిన్నలో ఆడుతూ పాడుతూ ఆయన అనేక గేయాలు రాస్తూ, అనేక పాటలు రాస్తూ ఈ ఉన్నతమైన స్థానానికి వెళ్ళి పద్మశ్రీ, జ్ఞానపీఠ అవార్డు ఆ స్థాయికి కూడా ఎదిగినటువంటి శ్రీనారాయణ రెడ్డి గారిని మనం చూసిన సందర్భంలో అలాంటి వారిని మరి మనం మన దగ్గర ఒగ్గు కథలో రాములు గారిని తీసుకున్నాం. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి ప్రాంతంలో అంగల శ్రీవాణి కూడా కార్యక్రమాన్ని ఎంచుకొని నేను ఒక సందర్భంలో గమనించిన. ఆ శ్రీవాణిలో ఉన్న కవిగా నేను నిన్నడు గమనించలే. జిల్లా గ్రంథాలయ సంస్థలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు శ్రీవాణి కూడా వచ్చింది. శ్రీవాణి నువ్వు ఎందుకు కలిసినట్టు, నేను కూడా కవియిత్రినే, నేను కూడా అనేక సంపుటికల కవితలు రాస్తున్నా అంటే అప్పుడు అవునా అని చెప్పి అనుకున్నా. ఈరోజు ఆమె భూమిపుత్రికకు సంబంధించిన పుస్తక విషయం కోసం రావడం జరిగింది. అంటే మానసికంగా మనలో ఉన్నటువంటి అంశాలను కూడా చెప్పే విధంగా అనే ఆ భావాలను మనం చదివితే ఇక్కడ విద్యార్థులు కూడా ఇలాంటి పుస్తకాలు, అంటే ఒక్కొక్క సంపుటికలో ఒక్కొక్క అంశం నిగూఢ అర్థాలు దాచుకొని వాటిని మనం ఈ కవిత్వం ద్వారా చెప్పేటువంటివి భావితరాలకు ఉత్తేజపరిచే చేసే, భావితరాలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే విధంగా ఉండేటువంటి కవితలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇది చక్కటి ఆలోచనల అలా సంబంధించినటువంటి కుమారుల ప్రోత్సాహమే కానీ, లేదంటే సహచరుల ప్రోత్సాహమే